హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా? పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈశనత్రయం అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనమాట. ఈ మూడు ఈశనాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనం కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈశనత్రయంబు నెడపంగ నేరక ఈశనత్రయంబు నెడపంగ నేరక ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ, ధనేషణ, పుత్రేషణ
దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సౌభాగ్యమునిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. ఇది మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా. పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈషణత్రయం అంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనమాట. ఈ మూడు ఈషణాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనల్ని కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ, శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు
మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈషణ త్రయంబు నెడపంగ నేరక ఈషణ త్రయంబు నెడపంగ నేరక ఈషణ త్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి
తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోవుచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా. పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈషణత్రయం అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనమాట. ఈ మూడు ఈషణాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనల్ని కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ, శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈషణత్రయంబు నెడపంగ నేరక ఈషణ త్రయంబు నెడపంగ నేరక ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన
జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా. జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా. విశ్వదాభిరామ వినురవేమా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా. విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దారేషణ ధనేషణ పుత్రేషణ. దారేషణ ధనేషణ పుత్రేషణ. ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోరుచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యము కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి
మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. ఇది మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా? పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈశనత్రయం అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నమాట. ఈ 3 ఈశనాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనల్ని కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ, శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈశనత్రయంబు నెడపంగ నేరక ఈశన త్రయంబు నెడపంగ నేరక ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము:
వేమా సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోరుచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యము కదా. ఈషణత్రయము నడపంగ నేరప మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. ఇది మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా. పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా.
అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈశనత్రయం అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనమాట. ఈ 3 ఈశనాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనం కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈశనత్రయంబు నెడపంగ నేరక ఈశనత్రయంబు నెడపంగ నేరక ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. ఈశనత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ దారేషణ ధనేషణ
ధారేషణ. ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సౌభాగ్యమునిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా. పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈషణత్రయంబు అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనమాట. ఈ మూడు ఈషణాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనల్ని కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ, శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం.
భావం. ఈషణత్రయంబు నెడపంగ నేరక ఈషణ త్రయంబు నెడపంగ నేరక ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమా ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము
పొందలేక పోచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సౌభాగ్యమునిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. ఇది మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా. పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినుర వేమ. ఈషణత్రయంబు అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నమాట. ఈ మూడు ఈషణాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనల్ని కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ, శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈషణత్రయంబు నెడపంగ నేరక ఈషణ త్రయంబు నెడపంగ నేరక ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు
మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమా. ఈషణత్రయంబు నడపంగనేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ. దారేషణ ధనేషణ పుత్రేషణ. ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోరుచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యము కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు
మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. ఇది మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా? పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈషణత్రయం అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనమాట. ఈ 3 ఈషణాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనల్ని కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈషణత్రయంబు నెడపంగ నేరక ఈషణ త్రయంబు నెడపంగ నేరక ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల
సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచ్చున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. ఇది మనం కూడా పాటించేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? పండుగలు శుభ్రంగా జరుపుకున్నారు కదా. పండుగలు ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు. మళ్ళీ ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయారా? ఇంకా టైం ఉందా? మండే నుంచి మొదలు పెట్టేస్తారేమో నాకు తెలిసి కదా. అందరూ పండుగలు ఆనందంగా జరుపుకున్నారని, మళ్ళీ ఆనందంగా ఊర్లు తిరిగి వెళ్తున్నారని భావిస్తున్నాను. ఈ అద్భుతమైన పద్యం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈషణత్రయంబు నడపంగ నేరక
మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా విశ్వదాభిరామ వినురవేమ. ఈషణత్రయం అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అనమాట. ఈ 3 ఈషణాలని మనం వదలకుండా ఉన్నప్పుడు శివుడు ఎలా మనల్ని కనికరిస్తాడు? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? అన్నిటినీ వదిలేయాలి. ఏ కోరికలు ఉండకూడదు కదా. పుత్రుల మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, అన్నిటి మీద మనం వ్యామోహాలు పెట్టుకుని శివ శంకర నాకు మోక్షాన్ని ఇవ్వు అంటే ఎలా ఇస్తారు? అవన్నిటినీ వదిలేసి శివుడి మీద చిత్తము నిలిపినప్పుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు అని వేమన గారి భావము. ఒకసారి భావం మనం పద్యం రాసేసుకున్న తర్వాత తెలుసుకుందాం. పద్యము భావం. ఈషణత్రయంబు నెడపంగ నేరక ఈషణ త్రయంబు నెడపంగ నేరక ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల సౌభాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దారేషణ ధనేషణ పుత్రేషణ దారేషణ ధనేషణ పుత్రేషణ ఈ
దాటలేక ఈ మూడింటిని దాటలేక మానవుడు ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోహ రాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యమును పొందలేకపోతున్నాడు. మోక్ష సౌఖ్యము పొందలేక పోవుచున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం కదా. ఈషణత్రయంబు నడపంగ నేరక మోహరాశిలోన మునిగియుండు మా జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సౌభాగ్యమునిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ మూడింటిని దాటలేక మానవుడు మోహరాశిలో మునిగి తేలుచు మోక్ష సౌఖ్యముని పొందలేకపోవచున్నాడు. మోహరాశి మనకి మీనరాశి, సింహరాశి, మేషరాశి ఈ రాశులు తెలుసు, కానీ మోహరాశి తెలుసా? నాకైతే తెలియదు. మరి ఈ మోహరాశిలో ఎవరైతే మునిగి తేలుచూ ఉన్నారో వారు మోక్షమును పొందలేకపోవచ్చున్నారు. ఎందుకని? మోహరాశి అంటే మోహం, వ్యామోహం. దేని మీద పడితే దాని మీద వ్యామోహం. అందం మీద వ్యామోహం, బాడీ మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, ప్రతి దాని మీద వ్యామోహం. వస్తువుల మీద, తిండి మీద, ప్రతి దాని మీద వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, అన్నిటి మీద వ్యామోహంతో ఉండి మోక్షం పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎప్పుడైతే ఈ మోహాలన్నిటినీ విడిచిపెట్టి కేవలం మోక్షం మీద మోహం పెట్టుకుంటామో అప్పుడే మానవుడు మోక్షమును పొందగలడు అని వేమన గారు అద్భుతమైన పద్యంలో మనకు వివరించారు. మనం కూడా పాటించేద్దాం.